వెల్కమ్ టు శారదా కార్నర్. కార్తీక పురాణము 21వ రోజు పారాయణము. యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగినది. ఆ యుద్ధములో రతికుడితోనూ అశ్వసైనికునితోనూ పడాతులు పదాతితోనూ గజసైనికులతోనూ మల్లులు మల్లయుద్ధ నిపుణులతోనూ ఖడ్గ గద బాణ పరశపు మొదలగు ఆయుధాలు ధరించి ఒండరులు ఢీకొనుచు హుంకరించుకొనుచు సింహనాదములు చేసుకొనుచు శూరత్వ వీరత్వములను జూపుకొనుచు బేరీ దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షలై పోరాడిరి. ఆ రణభూమి నందు ఎటు చూచినను విరిగిన రథము గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు, ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలపడి ఉన్న ఏనుగుల గుర్రముల కలయబారాల దృశ్యములే. ఆ మహాయుద్ధమును వీరత్వమును చూచి వచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానములపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది. కాంబోజాది భూపాలక సైన్యము చాలా నష్టమైపోయెను. అయినను 3 అక్షోహిణులున్న పురంజయుని సైన్యం నెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమునను పురంజయునికి అపజయము తప్పలేదు. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయును ఊరడించి, రాజా, ముందొకసారి నీ వద్దకు వచ్చి తిని, నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించి తిని, అప్పుడు నా మాట వినలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాట ఆలకింపుము. జయాజయములు దైవాధీనములను ఎరింగియు నీవు చింతతో కృంగిపోవుటయ్యేలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవి తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నా హితోపదేశము ఆలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రములో కూడిన పౌర్ణమిని గాన స్నాన జపాది నిత్యకర్మలాచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిన దీపారాధము చేసి భగవన్నామ స్మరణమును చేయుచు నాట్యము చేయుము. ఇట్లు నర్చినచో నీకు పుత్రసంతతి కలుగుతుంది. అంతేకాదు, శ్రీమన్నారాయణుని సేవించట వలన శ్రీహరి ముక్కిలి సంతోషం ఉంది నీ శత్రువులను దునుమాడుచు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు ఆదర్శ ప్రవర్తనుడవై అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేత కదా నీకు అపజయము కలిగినది. కావున లెమ్ము, శ్రీహరిని మదిలో వదిలిచి నేను చెప్పినట్లా చేయుమని హితోపదేశం చేసెను. తర్వాత ఏం జరిగినదో